ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. వేసవి సెలవుల కంటే ముందే మే 28న వాదనలు పూర్తయ్యాయి. సిబిఐ, ఈడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 50 మంది నిందితులున్నారు. అందులో కవిత ఒక్కరే మహిళ. శాసనమండలి సభ్యురాలుగా బెయిల్ కు అర్హురాలని కవిత తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థలు కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి. కవిత అత్యంత ప్రభావశీలి అని, సాక్షులను తారుమారు చేసేంత పవర్ ఆమెకుందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని వ్యతిరేకించాయి. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి, నితేష్ రాణా వాదనలు వినిపించారు. సిబిఐ తరపున డిపి సింగ్ వాదించారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు పూల్ చేసి ఆప్ నేతలకు చేరవేశారని కవితపై ఆరోపణలున్నాయి. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఈ కేసులో కవిత అరెస్టే ఇప్పటికే 100 రోజులు దాటేసింది. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ డిస్మిస్ కావడంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.